తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసం అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యమాలను పుణికిపుచ్చుకొని ఏదైతే ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చిందో ఆ రోజు మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను వర్గీకరణ చేయడంలో ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్, అదే విధంగా ఎస్సీ కమిషన్ వేయడం, మంత్రివర్గ కమిటీ వేయడం వేసుకుంటూ ఎవరు చేయని సాహసాన్ని చేసి ఈరోజు ఈ నెల 4వ తారీఖు రోజున అసెంబ్లీలో తీర్మానం చేయించినందుకు మేము ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా 3 గ్రూపులు చేసి ఎస్సీలో ఉన్నటువంటి అందరికీ న్యాయం చేసే విధంగా చేసినటువంటి షమీమ్ అఖ్తర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అయితే ఈ మధ్యలో మందకృష్ణ మాదిగ గారు ఏ గ్రూపులు ఉన్నటువంటి పంబాల మన్నైన కులాలు ఆర్థికంగా ఎదిగి ఉన్నారు, వారిని ఏ గ్రూపులో వేయకూడదు అని ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము ఎదిగి ఉన్నామా ఎదిగలేదా అనేది ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది. మాకు ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, మేము ఎన్ని రియలైజేషన్లు పొందినాం, ఎన్ని లోన్లు పొందినాం అనేది ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది. కానీ మందకృష్ణ మరి ఈ లెక్క మీ దగ్గర ఉందా లేదా ప్రభుత్వం దగ్గర ఉందా అని అడుగుతున్నాం. మందకృష్ణ గారు, మీరు 2017లో కేంద్ర ప్రభుత్వానికి మనం ఒక లెటర్ ఇవ్వాలి, మీ సంఘం నుండి మీరు రమ్మని మమ్మల్ని పిలిచి మేము 2017లో వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది మందకృష్ణ మాదిగ గారి ఆఫీసులో మీరు ఉపకులాల తరపున ఒక మీటింగ్ పెట్టాలని కరపత్రం కూడా రిలీజ్ చేసి ఈ మీటింగ్ పెట్టిందో తెలియదు, దీని కథ ఏమైందో మాకు తెలియదు. మా లెటర్ ప్యాడ్ ఎంటీ లెటర్ ప్యాడ్ ఇచ్చినాం, ఇది నేను ఢిల్లీ పెద్దలో పంపుతానంటే. మరి ఆ రోజు మేము ఎదిగిన కులాలం కదా, మరి నాతో ఎందుకురా అని మమ్మల్ని పిలిచారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉపకులాలకు మేము కొంత ఆర్థికంగా మేము ఇప్పటికి ఎదిగా ఉన్నాం, ఎమ్మెల్యేలు ఉన్నాం, ఎంపీలో అన్నీ ఉన్నాం. ఉపకులాల వాళ్ళు ఏమీ లేరు. ఫస్ట్ బుక్ మీకు పెట్టాకనే నేను తింటా అన్నటువంటి మందకృష్ణ మాదిగ గారు ఈరోజు పంబాల కులం ఎదిగిందని ఏ లెక్కల ప్రకారం చెప్తున్నారో మీరు దీన్ని ముందు పెట్టాలి. మరి ఇప్పుడు 3 గ్రూపులు ఉన్నాయి అంటున్నారు, మరి డి గ్రూప్ కూడా ఏర్పడే అవకాశం ఉందంటారా? ఇది ఈ గ్రూపులు చేసేది అనేది మన సంఘాల చేతిలో లేదు. ఆ ప్రభుత్వము సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చేస్తారు తప్ప మందకృష్ణ మాదిగనో లేకపోతే పంబాల సంఘమో ఇంకోలో చెప్తే అయ్యేది కాదు. డి గ్రూప్ చేస్తారా, సి గ్రూప్ చేస్తారా, ఎవరు చేసినా కూడా అది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం ఉన్నటువంటి కోర్టు తీర్పు లోబడి చేస్తారు తప్ప కానీ ఎవరు చెప్తే వాళ్ళు చెప్పినట్టు ఇలా పంబాల కులం ఇది ఉన్నదంటే నోటి మాటతో చెప్పడం కాదు. ఇలా మాదిగ కులం వాస్తవంగా 2004 నుంచి వెళ్ళి అన్ని లోన్లలో గానీ, ఎంపీలలో గానీ, పదవులలో గానీ ముందున్నదని మేము అంటున్నాం. మాల వాళ్ళు ముందున్నారు, మాదిగ వాళ్ళు ముందున్నారు. అసలు 57 కులాలు, ఈ చిన్న కులాలు 57 కులాలు అనేటివి ఏ రకమైనటువంటి లబ్ధి కూడా పొందలేదు. కారణం ఏంటంటే వీళ్ళు జనాభా అక్కడక్కడ ఉంటారు, ప్రతి గ్రామాలలో చాలా మంది ఉంటారు. అక్కడక్కడ పోగేసే వరకు మేము కూడా 1,00,000 మంది జనాభా ఉన్నాం. కానీ జిల్లా కొంత ఉండడం వల్ల మేము ఒక్క కాడ కూడా లేకపోవడం, అది ఆర్థికంగా మాకు లేకపోవడం, ఇది రాజకీయ లబ్ధి కోసము ఏదైతే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని రాజకీయ నాయకులు ముందు వాళ్ళ వాడ పోయి మరి 10 ఉంటాయి, వాళ్ళ 100 ఉంటాయి. 100 దగ్గరకు పోవడం వల్ల ఇవాళ వాళ్ళు ముందు వరుస వెళ్ళిపోయారు. మరి 10 కాబట్టి 10 కేర్ చేయరు, ఎందుకంటే ఇది ఓటు రాజకీయం నడుస్తుంది కాబట్టి ఆ రకంగా మేము వెనుకబడిపోయాం. మేము 57 కులాలను ఒక గ్రూపులో పెట్టి మాకు 7% ఇవ్వని కూడా చెప్పినా అది జరగలేదు. అయినా కూడా అన్ని కులాలను అన్ని వర్గాలను అనుకూలంగానే ఈ యొక్క తీర్పు రావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసే సర్వే కాబట్టి 2011 సర్వే ప్రకారం చేయడం వల్ల మా చిన్న కులాలకు చాలా నష్టం జరిగింది. మాదిగ మాల వాళ్ళకు వాళ్ళది ఆల్రెడీ ఉన్నది. మా చిన్న కులాలకు మాకు ఆడియో సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆడియో దగ్గరికి పోలేని పరిస్థితులలో మాకు ఇప్పటి వరకు మా కుల సర్టిఫికేట్లు కూడా కరెక్ట్ గా లేవు. ఇలా పంబాల కావచ్చు, ఇంకా కొన్ని కులాలు, చాలా కులాలు వాళ్ళకు కులాలు ఆర్డీఓ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఒకటి కలెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అక్కడ పోలేని పరిస్థితులలో ఇప్పటికీ కుల సర్టిఫికేట్ కరెక్ట్ లేకపోవడం వల్ల మా జనాభా ఇంకా పూర్తి స్థాయి జనాభా కూడా ఇప్పటి వరకు రాలే. ఈ 2024 దాంట్లో ఒక సర్వేలో కంపల్సరీ అందరూ సర్వేలో రాసుకున్నారు. కానీ ఆ సర్వే ప్రకారం అయితే ఇంకా మాకు బాగుంటుండే. కానీ అది ఇప్పుడు కాకుండా కూడా మళ్ళీ జరిగేదన్నా మాకు న్యాయం జరుగుతుంది. మా జనాభా ప్రకారం ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మాకు 15% రిజర్వేషన్ రావాలి ఎస్సీల కోసం. ఈ రోజు బీసీ కులగణన జరగాలని, బీసీ జనాభా తక్కువ అని అసెంబ్లీలో కొట్లాడి మళ్ళీ సర్వే చేసుకుంటున్నారు.
వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ కావాలని, మాకు 18% కావాలని ఒకసారి మాట్లాడతలేరు. ఈ మధ్యకృష్ణ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? 18% ఇవ్వాలి మాకు, 15% కాదని. ఇవాళ ఈ ఉన్న కులాలను రెచ్చగొట్టే విధంగా ఫేక్ కులాలను తీసుకొని వచ్చి, ఫేక్ లీటర్ ఫ్యాలు తీసుకొని వచ్చి, ఆ ఫేక్ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ కులం కాదు, ఈ కులం ఆ కులం లేదు, ఆ కులం ఈ కులం లేదు అని అనడం కూడా కరెక్ట్ కాదు. బుడిగ సంఘం నాయకులు, బుడిగ సంఘాలలో కొందరు బాలసంతులు, కొందరు బైరాగులు, శారదకారులు, వీళ్ళందరూ చేరి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నాం. వాళ్ళు వచ్చి పంబాల మాకంటే ఎదిగున్నది. మరి మొన్నటిదాకా మాతో కలిసి ఉద్యమం చేసినప్పుడు ఎదిగలేమా? నాదగాని వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, వెంకటేష్ నేత. అంటే ఇది బీజేపీ ఎజెండాను తెలంగాణ ప్రాంతంలో రుద్ది రాజ్యాంగాన్ని తీసివేసే ప్రయత్నంలో ఉన్నటువంటి ప్రయత్నమే నేను అంటున్నా. ఎందుకంటే బీజేపీ అంబేద్కర్ గారిని అవమానపరిస్తే అతని మీద ఎవరు చేయలేదే. ఈ మధ్యకృష్ణ మాది గారు ఎందుకు దాన్ని చేయలేకపోయాడు? ఈ మధ్యకృష్ణ మాది అమిత్ షా ఎందుకు సన్మానించడం జరిగింది? ఇలా రాజ్యాంగాన్ని తీసివేయాలనే కుట్రలో భాగంగానే తెలంగాణ ప్రాంతం లోపల ఈ యొక్క అలజడి లేపి ఈ కులాల మధ్య కొట్లాడబెట్టేటువంటి అంశమని నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు మల్లకృష్ణ మాదిగ గారు ఈ వర్గీకరణ విషయంలో 30 ఏళ్ళ నుంచి ఇంత పోరాటం చేసిన అని చెప్పుకుంటున్నారు. మరి 57 ఈ ఏదైతే వెనకబడినటువంటి కులాలు ఉన్నాయో మరి వాటికి అన్యాయం చేసినంటారా లేదా న్యాయం జరుగుతుందంటారా? ఇప్పుడు ఇచ్చినటువంటి అసెంబ్లీ ఇచ్చినటువంటి వర్గీకరణ ప్రకారంగా దాదాపుగా అందరికీ న్యాయం జరిగినట్టే. ఈ జరిగిన న్యాయాన్ని సంబరాలు జరుపుకోకుండా తెల్లవారి రూటు మార్చేసి దీంట్లో తప్పులున్నాయి, తప్పులు తడక ఉన్నది అని చెప్పడం, అందులో ఒక 2 కులాలను కేవలం 57 కులాల 59 కులాలు 2 కులాలను టార్గెట్ చేసి మీరు చిన్న జనాభా ఉంటది, ఎందుకంటే వీళ్ళు గట్టిగా మాట్లాడలేరు, రాలేరు, వాళ్ళు ఒక 2 కులాలు టార్గెట్ చేసి ఇక్కడ ఆగుతుందని చెప్పి ఒక 2 కులాలు టార్గెట్ చేసి చేయడం కరెక్ట్ కాదన్నా. నీ కులం గురించి నువ్వు కొట్లాడుతున్నావు, నాకు మా మాదిగలకు 11% వాళ్ళకి కొట్లాడుతున్నావు, నా కులం కొట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉందన్నా? నా కులం కోసం నేను కొట్లాడుకుంటాను. నీకు 11 వాళ్ళ 12 వాళ్ళ ప్రభుత్వం నిర్ణయిస్తుంది, నువ్వు కాక నిర్ణయించేది. మమ్మల్ని నువ్వు ఎదుగుండాలి అనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమో చూపెట్టుకుంటాం. నోటితో మాట్లాడతాం, అందరూ అన్ని మాట్లాడతాం, వీడి దొంగ వాడతాం కొట్టాం. ఆ దొంగ చేసిన బాధ్యతని నిరూపణ చేసినప్పుడు కదా నేను ఎదుగున్నాను చెప్పడం. ఒక గంట చక్రపాణి ఎదుగున్నాడు అంటున్నాం. అంటే ఒక వ్యక్తి ఎదుగుంటే కులానికి అందరికి తీసుకొచ్చి ఆయన పెట్టగలుగుతాడా? ఈ వర్గీకరణ విషయంలో ఇట్లా రాజకీయ స్వలాభం కోసం ఎవరికి వాళ్ళు ఇట్లా నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఏమంటారు, ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవంగా రాజకీయ ప్రయోజనమే అని అంటున్నాను నేను. రాజకీయ ప్రయోజనం కోసమే చేస్తున్నారు. ఇలా మధ్యకృష్ణ అమలైతే ఆయన ఉద్యోగం పోయినట్టే. ఏ ఉద్యోగం ఆయన చేసే ఉద్యోగం పోయినట్టు. ఉద్యోగం లోపల ఏముంటుంది అనేది చాలా మంది వాళ్ళ కులం వల్ల మాట్లాడతారు, మేము మాట్లాడే అవసరం లేదు. దాని గురించి మనం మాట్లాడినంత అవసరం చాలా జనానికి తెలుసు, ప్రెస్ వాళ్ళకి తెలుసు, మొత్తం దేశం తెలుసు. రాజకీయ కోణంతో ఈరోజు చేస్తున్న కుట్రల భాగమే ఇది జరగకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్న మధ్యకృష్ణ మాదిగ గంట. ఇది కరెక్ట్ కాదు. మనకు అనుకున్నటువంటి వర్గీకరణ జరిగింది. ఇక ముందు మనం రాజకీయం కోసం, ఈ రాజకీయాలలో మన ప్రాతినిధ్యం కోసం అందరినీ చైతన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో మన ఎస్సీల వ్యవస్థ ఏంటి, ఎస్సీలకు ఎన్ని సీట్లు కావాలి, ఎమ్మెల్యేలలో కానీ మంత్రులలో కానీ మనకు రిజర్వేషన్ కావాలి. ఇది ఉద్యోగులకి రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్. చట్టసభలలో తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే జరుగుతుందో ఆ రకంగా ఇంకా మనకు 18% పెంచే విధంగా మనం ఉద్యమం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఇక్కడికి మా మీద బురదలను ఆపేయండి. ఒకవేళ కనుక మీరు ఆధారం ఉంటే చూపండి, లేకపోతే గ్రామాలకు రాండి, మీరు చేసే వృత్తి ఏంటిది, మా జీవన విధానం ఏంటిది అనే దాని మీద మీరు గమనిస్తారన్నా. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, మేము ఒక మమ్మల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఇంకోసారి కనుక మీరు మా మీద అనిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటే లేదన్నా. ఇప్పటికీ కూడా ఊరుకుంటే, ఎందుకంటే అందరూ మన వాళ్ళకి ఊరుకున్నాం కానీ ఇప్పటికైనా ఊరుకుంటే లేదని ఈ యొక్క మీడియా ముఖంగా మేము అండగా చేస్తున్నాం. ఇప్పుడు అన్నదమ్ముల లెక్క కలిసి ఉండే ఎస్సీ సామాజిక వర్గ ప్రజలు ఈ రోజు నువ్వు మాలానే మాదిగా అన్నట్లు లేకుంటే ఇది వెనకబాటు కులాలు అంటే కొట్లాడుకున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రాజకీయ లబ్ధి కోసం ఇది. మేము పమ్మాల వాళ్ళము ప్రతి గ్రామంలో మాకు మాల మాదిగా అనే తేడా ఉండదు. ప్రతి కులానికి మేము దగ్గరగా ఉంటాం. ప్రతి కులాన్ని ఇప్పుడు కూడా దూరం కొట్టవాలి. అన్ని కులాలకు మేము అందుబాటులో ఉండి అన్ని కులాలకు సేవ చేసేటువంటి వృత్తి మాది. ప్రతి గ్రామంలో పోషం ఉంటుంది, ఎల్లం ఉంటుంది, మైసాం ఉంటుంది,
గ్రామ దేవతలు ఒక 76 గ్రామ దేవతలు, అన్ని కులాలు ఒక హిందూ ఉన్నటువంటి అన్ని కులాలకు సపోర్ట్ వాళ్ళ కులాలకు మేము సేవ చేస్తాం. వారి ఇంట్లో కూడా పండుగలు చేస్తాం, పట్టాలు చేస్తాం, వాళ్ళందరినీ దీవిస్తాం. వాళ్ళు మాకు ఇచ్చేటువంటి డబ్బులను లేకపోతే ధాన్యాన్ని తీసుకొని మా జీవనం సాగిస్తాం తప్ప మేము ఏ కులాన్ని వ్యతిరేకించలేదు, ఏ కులాన్ని కించపరిచేది లేదు. ఇప్పుడు ఫైనల్ మీ డిమాండ్స్ ఏంది, మరి ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కానీ లేకుంటే మొత్తం కూడా? మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు మొన్న 4వ తారీఖు చేసినటువంటి వర్గీకరణ అందరికీ సమన్వయం ఉంది. ఆ యొక్క వర్గీకరణను కొనసాగించి చట్టబద్ధత చేయాలి అనేది ఒకటి. రెండవది, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెండవది. మూడవది, చాలా మందికి అంటే 57 కులాలలో 42 కులాలకు ఆడియో సర్టిఫికేట్ ఇస్తారు, కుల ధృవీకరణ పత్రాలు. అట్లా కాకుండా మండల తహసీల్దార్ ఇప్పియాలని మూడవ డిమాండ్ ప్రభుత్వం చేస్తుంది.